మొత్తానికి పాన్ ఇండియా ప్రేక్షకులను ఎప్పటి నుంచో ఎంతగానో ఊరిస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్ రానే వచ్చేసింది. ట్రైలర్ విడుదలవ్వడంతోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాత రికార్డులన్నీ బద్దలు కొట్టి కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు విడుదలైన పుష్ప 2 ట్రైలర్ కనీవిని ఎరగని రీతిలో వ్యూస్ రాబడుతుంది. రిలీజ్ అయిన దగ్గర నుంచి మిలియన్స్ కొద్ది వ్యూస్, లక్షల కొద్ది లైక్స్ సాధిస్తూ స్పీడ్ గా దూసుకుపోతుంది. ఇక ఇప్పటికే వ్యూస్ పరంగా ఈ ట్రైలర్ ఇప్పటి వరకు ఉన్న గత సినిమాల రికార్డులను బ్రేక్ చేసేసింది. వ్యూస్ పరంగా సూపర్ స్టార్ మహేష్ బాబు మాస్ హిట్ గుంటూరు కారం ట్రైలర్ రికార్డును బద్దలు కొట్టింది. ఇక లైక్స్ కూడా భారీగానే రాబట్టిన ఈ ట్రైలర్ పెద్దగా రికార్డులు బ్రేక్ చేయలేదు. ఇక అతి తక్కువ టైంలో 1,00,000 వ్యూస్ రాబట్టిన టాలీవుడ్ సినిమాలు చాలానే ఉన్నాయి. ఆ సినిమాలు ఏంటి? పుష్ప 2 ట్రైలర్ 1,00,000 లైక్స్ అందుకోవడానికి ఎంత టైం తీసుకుంది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తక్కువ టైంలో 1,00,000 వ్యూస్ రాబట్టిన ట్రైలర్లలో రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ సినిమా నిలిచింది. ఈ మూవీ ట్రైలర్ కేవలం 3 నిమిషాల్లోనే ఏకంగా 1,00,000 లైక్లు అందుకొని సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా నిలిచింది. ఈ ట్రైలర్ కేవలం 4 నిమిషాల్లో 1,00,000 లైక్స్ సాధించింది. ఇక 3వ స్థానంలో కూడా పవన్ కళ్యాణ్ సినిమా ఉండడం విశేషం. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ట్రైలర్ 1,00,000 లైక్స్ సాధించేందుకు 7 నిమిషాల టైం తీసుకుంది. లాక్డౌన్ టైంలో ఇదో అన్బీటబుల్ రికార్డ్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత 4వ స్థానంలో ప్రభాస్ కల్కి మూవీ నిలిచింది. ఈ ట్రైలర్ కూడా 7 నిమిషాల్లో 1,00,000 లైక్స్ రాబట్టింది. అలాగే ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబోలో వచ్చిన RRR ట్రైలర్ 8 నిమిషాల్లో 1,00,000 లైక్స్ అందుకొని 5వ స్థానంలో నిలిచింది. ఇక తాజాగా రిలీజ్ అయిన అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్ కూడా 8 నిమిషాల్లో 1,00,000 లైక్స్ రాబట్టి 6వ స్థానంలో నిలిచింది. ఈ సినిమా స్పీడ్ గా 1,00,000 లైక్లు అందుకునే విషయంలో సలార్ ని బీట్ చేస్తుంది అనుకుంటే కనీసం దాని దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది. కానీ వ్యూస్ విషయంలో మాత్రం ప్రస్తుతానికి ఏ టాలీవుడ్ మూవీ అందుకోలేనంత ఎత్తులో నిలిచింది. ఇది సంగతి. మరి అతి తక్కువ టైంలో ఏకంగా 1,00,000 లైక్స్ అందుకున్న ఈ సినిమాల ట్రైలర్ల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.